హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి స్టిచింగ్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో హెవీ మగ్గం వర్క్, పాట్ నెక్, బ్లౌజ్ మార్కింగ్, అలాగే కటింగ్, స్టిచ్చింగ్ మొత్తం ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి హ్యాండ్లూమ్ పట్టు బ్లౌజ్ పైన ఈ విధంగా హ్యాండ్ వర్క్ తోటి పాట్ నెక్ డిజైన్ అయితే వేసాము. ఈ బ్లౌజ్ కోసం 1 మీటర్ లైన్ తీసుకున్నాను మార్కింగ్ వేయడానికి. ఇలా డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా, ఓపెన్ మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా ఈ విధంగా చూసుకుంటూ మెజర్మెంట్ బ్లౌజ్ని ఎక్కడ ఫోల్డింగ్ లేకోకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పరుచుకొని చెస్ట్ లూజ్ అలాగే బాడీ లెంత్ రెండు ఎంత వచ్చింది అనేది మెజర్ చేసుకోండి. మన బ్లౌజ్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో అదే విధంగా మెజర్ తీసుకోండి. బ్లౌజెస్కైనా కానీ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా, ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా వేసుకొని 1/2 ఇంచ్ ఫోల్డింగ్ కోసం తీసుకొని మన బ్లౌజ్ లెంత్ ఎంతైతే వచ్చిందో దాన్ని తగ్గట్టుగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటూ మార్క్ చేసుకోండి. కానీ మన మెజర్మెంట్ బ్లౌజ్కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 7 తీసుకుంటున్నాను. మనకు ఫుల్ షోల్డర్ వస్తుంది. ఇది పాట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డరే మెజర్ తీసుకున్నాను. చంకా డౌన్ వచ్చేసి 6.5 ఒక 1/2 ఇంచ్ తగ్గించుకున్న కరెక్ట్గా వస్తుంది మనకు చంకా డౌన్ అనేది. అంటే హామ్ హోల్ రౌండ్ లూజ్ కోసం చెప్తున్నాను. అలాగే నడుం లూజ్. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ మనం స్టిచ్చింగ్ ఉంటుంది కదా అక్కడికి, అలాగే ఎక్స్ట్రా ఎందుకోసం అంటే బ్యాక్ సైడ్ మనం డాట్ వేస్తాం కదా దాని గురించి ఎక్స్ట్రా, అలాగే మనకు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచెస్ కోసం ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ హామ్ హోల్ రౌండ్ ఉంటుంది కదా అక్కడి నుంచి చెస్ట్ లూజ్ అనేది మెజర్ చేసుకోండి. మనం చెస్ట్ లూజ్ ఇప్పుడు బ్లౌజ్లో చూపించాను కదా దాన్ని డబల్తో మెజర్ చేసుకుంటే మనకి ఎంతైతే వస్తుందో అది చెస్ట్ లూజ్ అన్నట్టు. అలాగే చంక రౌండ్ వచ్చేసి మన ఈ మూల నుంచి 1 ఇంచ్ పై వరకు తీసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకున్నాను. అప్పుడు మన బ్లౌజ్ మెజర్మెంట్ని తీసుకోండి. బ్లౌజ్కి చంక లూజ్ ఎంతైతే వచ్చిందనేది మెజర్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా ఈ మెజర్మెంట్ కూడా పక్కా సరిపోతుంది. చూడండి మనకు చంక లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నెక్ విడత బ్లౌజెస్కి అయితే ఇటు సైడ్ నుంచి నెక్ విడత అనేది తీసుకుంటాము. పాట్ నెక్స్కి మనం షోల్డర్ వైపు నుంచి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు వర్క్ ఉంటుంది కదా దాన్ని మిడిల్ వెడల్పు కూడా చూసుకోండి. 8 ఇంచెస్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఎక్స్ట్రా స్టిచెస్ కోసం ఎక్స్ట్రా ఒక లైన్ వేసుకొని ఇక్కడ నెక్ అయితే ఎక్కడ కటింగ్ చేయట్లేదు. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ పైన పట్టేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే కటింగ్ చేసుకుంటాం నెక్ విడత అనేది. చుట్టూ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు సెంటర్కి మిడిల్కి మనం బ్లౌజ్ అయితే సెంటర్కి ఫోల్డింగ్ చేసాం కదా అక్కడికి వచ్చేటట్టు కరెక్ట్గా ఈ విధంగా వేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. వర్క్ ఎలాగైతే అలాగే పైవైపు వచ్చేటట్టు వేసుకోండి. లైనింగ్ని ఇలా పైవైపున మిడిల్కి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఈ వర్క్ అనేది లేకుంటే మిడిల్కి కరెక్ట్గా ఒక లైన్ వేసుకున్నామంటే మనకు ఎక్కడ హెచ్చు తగ్గులు అనేవి రాదు. మిడిల్లో మనం లట్కన్ కోసం వర్క్ వేసారు కాబట్టి ఇలా పిన్ని వేసుకొని చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ మిడిల్లో వర్క్ అనేది రాకుంటే మనం సెంటర్కి కరెక్ట్గా లెంతీగా ఒక స్టిచ్ వేసుకున్నామంటే మనకు ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేవి రాకుండా వస్తుంది. ఇక్కడ వర్క్ ఉంది కాబట్టి ఈ విధంగా పిన్నీస్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మొత్తం పిన్ని వేసుకున్నాం కదా దాంతోపాటు ఇలా రివర్స్గా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సింగిల్ ఫుట్ తోటి ఇలా 2 సైడ్ ఫుట్స్ ఉంటాయి. మనకు ఏది కన్వీనియంట్గా ఉంటే స్టిచ్చింగ్కి 2 వైపులది దొరుకుతాయి. మనకు వర్క్ అయితే ఇటు సైడ్ ఫుట్ అనేది వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఒక 1/2 ఇంచ్ స్టిచెస్ కోసం అంటే షోల్డర్ జాయింట్ వస్తుంది కదా దానికోసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదులుకొని ఈ విధంగా మనకు నెక్ వర్క్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు ఎక్కడ కూడా ఫుట్ని ఆపడం కానీ అలాగే పైకి ఎత్తడం కానీ అలా కాకుండా ఇలా రౌండ్ చేసుకుంటూ ఎక్కడ షేప్ అవుట్ కాకుండా ఈ విధంగా మొత్తం రౌండ్ అనేది నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా మనం కరువు తీసుకునే చోట మాత్రం నీడిల్ అనేది కిందకి దింపిన తర్వాత ఫుట్ పైకి ఎత్తేసి
ఇటు సైడ్ తిప్పుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్, అంటే స్టిచ్ పక్కన ఒక హాఫ్ ఇంచ్ అంతా క్లాత్ ఉంచుకుని ఎక్స్ట్రా లోపల ఉన్న క్లాత్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కటింగ్ చేసేయండి. ఎక్కడ కూడా మనం స్టిచ్ వేసుకున్నది కట్ కాకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు లోపల లైనింగ్ క్లాత్ అలాగే బ్లౌజ్ పీస్ క్లాత్ రెండు ఈ విధంగా కొద్ది కొద్దిగా క్లాత్ అనేది వదిలిపెట్టి మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోండి. స్టిచ్ అనేది కట్ కాకుండా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామంటే మనకు రివర్స్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఎక్కడ ఫోల్డింగ్ రాకోకుండా నీట్ ఫినిషింగ్తో లుక్ అనేది బాగుంటుంది. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పిన్నీస్ వేసుకున్నాం కదా, అవి మొత్తం ఇలా తీసేసి ఇప్పుడు రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకున్నప్పుడు మూలలు అనేవి అంత క్లియర్గా రివర్స్ కావు. అంటే ఇలా మూలలు ఉన్నప్పుడు మనం కత్తెరతో కానీ లేదంటే స్క్రూ డ్రైవర్తో కానీ క్లాత్ డ్యామేజ్ కాకుండా స్మూత్గా మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా ఎక్కువ రఫ్గా యూజ్ చేయకుండా ఈ విధంగా క్లాత్ అనేది బయటికి తీసుకోండి. నీట్ ఫినిషింగ్తో వచ్చేటట్టు ఇలా తీసుకున్నారంటే మనకు ఫైనల్ ఒరిజినల్ లుక్ అనేది ఇలా వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ స్టిచ్ చేసుకున్నామంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇది పైవైపు నుంచే స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అంటే మనం మామూలుగా లైనింగ్ బ్లౌజెస్ స్టిచ్ వేసినప్పుడు రివర్స్గా లైనింగ్ పైవైపుకి వచ్చేటట్టు స్టిచ్ వేసుకుంటాము. ఇదైతే ఇలా రివర్స్ చేసినప్పుడు ఎక్కడ ఫోల్డింగ్ రాకోకుండా చుట్టూ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకొని కింద వైపున మనకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ ఫోల్డింగ్ చేసుకున్నారంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. నేను మిషన్ వర్క్ బ్లౌజ్ కూడా ఎలా నెక్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అలాగే కటింగ్ ఎలా చేసుకోవచ్చు అన్న వీడియోస్ కూడా ఇంతకుముందు అప్లోడ్ చేశాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం ద్వారా మనలాగా స్టిచ్చింగ్ వీడియోస్ చూసే వాళ్ళకి కొద్ది మందికి అయితే ఈ వీడియోస్ అనేది రీచ్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.